సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజు నర్సీపట్నంలో మన ఎన్టీ రామారావు గారు స్టేడియంలో వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి భోగి మంట కార్యక్రమం పెట్టేందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రాంతం వారికే కాదు, రాష్ట్ర తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. కనుమరుగవుతున్నటువంటి మన సాంప్రదాయాన్ని మళ్లీ పూర్వ వైపు తీసుకోవడం కోసం వాకర్స్ క్లబ్ సభ్యులు చేస్తున్న ఈ కార్యక్రమానికి అభినందన. అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఏ పండుగ వచ్చినా, తెలుగు పండుగలు ఏ పండుగలు వచ్చినా అందరం కూడా మన భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. సంక్రాంతి కనుమ అంటే మందు కొట్టడమే కాదు, చాలా ఫ్యాషన్ మారిపోయింది. పండగ అంటే మందు కొట్టడం అది కాదు మన సాంప్రదాయం. సరదాలు ఉంటాయి, ప్రతి వాళ్ళకి సరదాలు ఉంటాయి కాదన్నాం, కానీ పండగ వాతావరణం రావాలి గ్రామంలో. ఇవాళ రాత్రి మీకు టీవీలో చూసుంటారో లేదో, హైదరాబాద్ నుంచి తెలుగు వాళ్ళందరూ లక్షలాది మంది ఇంటికి వస్తున్నారు. రోడ్లు ఖాళీలో హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు రోడ్లు ఎక్కడ ఖాళీ లేవు. ఎందుకు వస్తున్నారు? సరదాగా రావట్లేదు, కష్టపడి అన్ని గంటల ప్రయాణం చేసుకుంటూ కుటుంబంతో ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని ఆనందం, దానికోసం వస్తున్నారు. అంచేది మన ఊర్లో వాతావరణం కూడా పండగ వాతావరణం తీసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళు చూశారు కదా, వేషధారణలో వచ్చారు అందరూ, తాడిపోయి ధరించి అందరూ వేషధారణలో. దూరం ఉండి చించోరు వచ్చేవారు, బుడబుడకలు వచ్చేవారు, కొమ్మదాసులు వచ్చేవారు. ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి సాంప్రదాయాలన్నీ కూడా. మళ్ళీ మనం చేస్తే పిల్లలకి, ఇప్పుడు ఈ పిల్లలకి సంక్రాంతి అని తెలియాలి కదా, చిన్నపిల్లలకి మనం చెప్పాలా. మనం పోయిన తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఈ సాంప్రదాయాలు తెలియాలా. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కి వీళ్ళు చెప్పాలా. అది సాంప్రదాయం అంటే. దాన్ని మనందరం కూడా పాటించి ఈ సాంప్రదాయాన్ని పెంచడం కోసం, తెలుగు సాంప్రదాయాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం, తెలుగు సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం మనందరం ప్రయత్నం చేద్దాం. అలాగే మా అయ్యప్ప స్వామి ఉత్సవాలు రేపు నుంచి ఉన్నాయి, 2 రోజులు. రేపు ఇటు కూడా ఆ ఉత్సవాలని మనందరూ జయప్రదం చేద్దాం. ఎందుకంటే ప్రతి సాయంత్రం కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి 2 రోజులు. అందరం కూడా భార్య పిల్లలతో వచ్చి 2-3 గంటల ప్రోగ్రామ్స్ చూసి అందరం కూడా ఆనందంగా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ అయ్యప్ప ప్రోగ్రామ్స్ కాదు, నర్సీపట్నంలో ఏ ప్రోగ్రాం జరిగినా, సాంప్రదాయ ప్రోగ్రాం ఏం జరిగినా, తెలుగుదనం ఉట్టిపోయే ప్రోగ్రాం ఏం జరిగినా అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం. భార్య పిల్లలతో వచ్చి సరదాగా 2 గంటలు ఎంజాయ్ చేద్దాం. ఏముంది, తప్పే ఉంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ఉగాది మర్చిపోయాం. నేను మన చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడాను. మనకి ఆంధ్ర రాష్ట్రంలో 14,000 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలు 14,000 ఉన్నాయి. 14,000 పంచాయతీల్లో కూడా ఉగాది జరగవలసిందే అని చెప్పాను. ఆర్డర్ మనం అదే ఉగాది కూడా చేయట్లేదు ఎవరు కొన్ని గ్రామాల్లో. ఏముందని గుడిలో కూర్చొని ఒక అరగంట ఉగాది పచ్చడి తిరిగి వెళ్ళిపోతున్నారు. తప్ప ఉంది. అంటే జీవో కూడా ఇవ్వాల్సింది. ప్రతి పంచాయతీలో కూడా ఆ ఊర్లో పెద్దలందరూ కూర్చొని ఉగాది పూజ చేసి ఉగాది పచ్చడి తిని అప్పుడు వెళ్ళాలా. దానికి జీవో కూడా చెప్పడం జరిగింది. అంతేగా అది పక్కన పెట్టండి. కనీసం మనం నర్సీపట్నం ప్రాంతంలో అందరం కలిపి అన్ని ఊర్లో కూడా నేను చెప్తే అందరికి కౌలు పెడతాను నేను. ప్రతి పంచాయతీలు రాంకోడ్లో కూడా ఉగాది పచ్చడి పండగ జరగవలసిందే. దానికి మనందరూ సహకరిద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి వేరే అవకాశం ఇచ్చి ఈ భోగి మంటని ప్రారంభించే అవకాశం ఇచ్చినటువంటి వాకర్స్ క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.